ఏకే బ్లూ రేర్ స్టాక్ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ మిత్రులందరికీ నమస్కారం అండి. ఫ్రైడే రోజు మార్కెట్లో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. నిఫ్టీ 236 పాయింట్స్ డ్రాప్ అయి 24,654 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 568 పాయింట్స్ డ్రాప్ అయి 54,389 దగ్గర క్లోజ్ అయింది. వేరే సెన్సెక్స్ 733 పాయింట్స్ డ్రాప్ అయి 80,426 దగ్గర క్లోజ్ అయింది. శుక్రవారం నాడు కూడా పడిపోయిందండి. వరుసగా ఎన్ని రోజులు అండి? 1 2 3 4 5 6 డేస్. మనము గురువారం నాడు వీడియోలో ఏం మాట్లాడుకున్నామండి, ఒకవేళ ఫ్రైడే రోజు 750 కింద పడొద్దు. ఎందుకంటే మనకు ఫ్రైడే రోజు సపోర్ట్ ఏమొచ్చింది, 24,750 వచ్చింది. అప్పటికే అది ఓవర్గా ఈ లో ఎంత అండి, 950 వరకు ఉండే. ఇది ఏ రోజు అండి? థర్స్డే రోజు మార్కెట్ సపోర్ట్ ఏమో 950 ఉండే. ఫ్రైడే రోజు మార్కెట్ సపోర్ట్ అంటే మొన్న 750 ఉండే. 950ది 110 పాయింట్స్ డ్రాప్ అయ్యి 890 దగ్గర క్లోజ్ అయింది. అండ్ 750ది 100 పాయింట్స్ డ్రాప్ అయ్యి 650 దగ్గర క్లోజ్ అయింది. లో 620 దగ్గర 620 వరకు వెళ్ళి 650 మీద క్లోజ్ అయింది. ఈ హై ఎంత అండి? ఇది ఎప్పుడండి? ఇది 18 సెప్టెంబర్ 25,450. ఇది 24,650 అంటే ఆల్మోస్ట్ 1,800 పాయింట్స్. ఇంకొక 200 పాయింట్స్ అయితే ఎంత? 1,000 పాయింట్స్ అవుతుందండి. ఇప్పుడు కూడా అదే ఛాన్స్ ఉందనిపిస్తుంది. మేబీ ఇక్కడ నుంచి రివర్స్ కావాలండి. ఎందుకంటే మార్కెట్ ఇప్పటికే ఓవర్సోల్డ్లోకి వెళ్ళిపోయింది, ఓవర్సోల్డ్ అయింది మార్కెట్. పీసీఆర్ కూడా 89 ఆ విధంగా ఉంది, 89-90 అట్లుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి పెరగాలి. అసలు ఈ మార్కెట్ ఇంతలా పడకపోయేదండి. ట్రంప్ ఏం చేశాడంటే ఒక అనౌన్స్మెంట్ చేశాడండి. ఏం అనౌన్స్మెంట్ చేశాడండి? అది అక్టోబర్ 1 నుంచి ఫార్మాస్యూటికల్ అండ్ బ్రాండెడ్ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో వాటి మీద 100% టారిఫ్ విధిస్తున్నట్టుగా ప్రకటించాడు. అది అయితే మళ్ళీ ఇక్కడ ఏమన్నాడంటే, బి నో టారిఫ్ ఆన్ దీస్ ఫార్మాస్యూటికల్ ప్రొడక్ట్స్ ఇఫ్ కన్స్ట్రక్షన్ హ్యాస్ స్టార్టెడ్. ఒకవేళ వాళ్ళ దేశంలోకి వెళ్ళి అంటే అమెరికాలోకి వెళ్ళి అక్కడ కన్స్ట్రక్షన్ కనుక చేస్తే, అంటే అక్కడ కంపెనీలు పెట్టి వాళ్ళు అక్కడ కన్స్ట్రక్షన్ చేస్తే టారిఫ్లు ఉండవు, 0 టారిఫ్ అన్నట్టుగా చెప్పాడు. దీనివల్ల ఎవరికి నష్టం అండి? ఎక్కువగా ఈ ఫార్మాస్యూటికల్ వల్ల ఐర్లాండ్ ఫస్ట్ అండి. ఇది వీళ్ళు ఎక్స్పోర్ట్ చేసే పర్సంటేజ్ ఎంత ఉందంటే వాళ్ళ వాటా 29.70% ఉంది. స్విట్జర్లాండ్ది 8.80, సింగపూర్ది 7.80, జర్మనీది 7%, ఇండియాది 5.30% అండి. మనం అయినా బ్రాండెడ్ మెడిసిన్స్ ఏం సప్లై చేయమండి. మనం సప్లై చేసేదే జనరిక్ మెడిసిన్స్ సంబంధించి మనం కూడా డైరెక్ట్ ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి ఎక్స్పోర్ట్ చేయం. దానికి సంబంధించిన ముడి సరుకు ఉంటుంది కదా, ఆ ముడి సరుకును మనం వాళ్ళకి ఎక్స్పోర్ట్ చేస్తాం, అక్కడ వాళ్ళు తయారు చేసుకుంటారు. సో ఇది మన మీద ఎఫెక్ట్ లేదండి. అయినా కూడా మార్కెట్ ఇంతలా ఎందుకు పడింది అంటే, మార్కెట్కి క్లారిటీ లేదండి. మార్కెట్కి క్లారిటీ ఉండాలి. అదైతే ఐదర్ నెగిటివ్ సైడ్ అయినా లేకపోతే పాజిటివ్ సైడ్ అయినా, ఎటో ఒక దిక్కు మార్కెట్కి క్లారిటీ ఉంటే మార్కెట్ ఒక పద్ధతిగా మూవ్ అవుతుంది. దానికి క్లారిటీ లేదనుకోండి, ఇట్లా పద్ధతి లేకుండానే పడిపోతుంటుంది మార్కెట్. అంటే ఇకపై ఇప్పుడు టారిఫ్ అన్నాడు, అది కూడా బ్రాండెడ్ అన్నాడు, ఫ్యూచర్లో జనరిక్ మెడిసిన్స్ మీద కూడా వేయచ్చేమో అన్న అనుమానంతో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందండి. అయితే ఇందులో ఒక ఎఫెక్ట్ ఏమన్నా ఉన్నదంటే అది సన్ఫార్మాకి అండి. సన్ఫార్మా ఇంకో రెడ్డీస్ ల్యాబ్ చాలా చిన్నగా ఎక్కువ, ఎందుకంటే వీళ్ళు ఇది కూడా ఫ్యూచర్గా వాళ్ళు సన్ఫార్మా వాళ్ళు ఇది సెట్ చేసుకుంటారు అనుకోండి, అక్కడ వాళ్ళ కంపెనీ వాళ్ళతోటి టైఅప్ అయ్యి, అది వేరే పెద్ద సమస్య కాదు. కాకపోతే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే మార్కెట్ దీన్ని ప్యానిక్గా ఊహించుకొని పడిపోయిందండి. ఏదో చెప్పాను కదా ఇందాక, మార్కెట్కు క్లారిటీ ఉండాలి. క్లారిటీ లేకుంటే మార్కెట్ ఈ విధంగానే పడిపోతుంది. ట్రంప్ ఊరికే ఇండియా మీద బ్లేమ్ చేస్తున్నాడు కదండి. ఏమేమి బ్లేమ్ చేస్తున్నాడు? రష్యా నుంచి ఇండియా ఆయిల్ కొంటుంది,
దానివల్ల రష్యా ఉక్రెయిన్తో యుద్ధం కొనసాగిస్తుంది అని చెప్పి అంటున్నాడు కదా. సరే, జయశంకర్ గారు ఏమన్నారు ఒకసారి చూడండి, చాలా డిప్లొమాటిక్గా ఆన్సర్ చేశారా. Peace can certainly enable development, but by threatening development, we cannot facilitate peace. Making energy and other essentials more uncertain in an economically fragile situation helps no one. Therefore, the way out is to move the needle towards dialogue and diplomacy, not in the opposite direction towards further complications. In any conflict situation, there will be a few who have the ability. చూశారు కదా, ఆయన ఏమన్నాడంటే, సరే రష్యా నుంచి మేము ఆయిల్ కొనం, మరి మాకు వెనిజులా నుంచి లేకపోతే ఇరాన్ నుంచి, ఈ రెండిట్లో ఎక్కడి నుంచైనా మేము ఆయిల్ కొనుక్కుందామంటే వాళ్ళ మీద మీరు శాంక్షన్ విధించారు కదా, ఆ శాంక్షన్ తీసేయండి, మేము అక్కడి నుంచి ఆయిల్ కొనుక్కుంటాము అన్నట్టుగా మాట్లాడారు. అక్కడ శాంక్షన్స్ తీసేయరు, ఇక్కడ వీళ్ళ దగ్గర ఆయిల్ కొనొద్దు అంటున్నారు. మరి మేము ఏ విధంగా మా దేశ అవసరాలు తీసుకోవాలి, మాకు ఎక్కడ ఆయిల్ తక్కువ దొరికితే అక్కడనే కదా మేము కొనుక్కునేది అన్నట్టుగా డిప్లొమాటిక్గా ఆన్సర్ చేశాడండి. మరి నెక్స్ట్ ఏంటి అంటే, ఫస్ట్ మనం దాని సపోర్ట్ అండ్ లెవెల్ మాట్లాడుకున్నాక మనం నెక్స్ట్ ఏందో మాట్లాడతాం. ఇది ఒకసారి చూడండి. సపోర్ట్ 24,500కి వచ్చిందండి సపోర్ట్. చూడండి, ఫస్ట్ 24,950, తర్వాత 750, ఇప్పుడు డైరెక్ట్ 500 సపోర్ట్, 24,800 రెసిస్టెన్స్. బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసుకుంటే 54,500 సపోర్ట్, 54,900 రెసిస్టెన్స్. సెన్సెక్స్ ఇది 80,000 సపోర్ట్, 80,800 రెసిస్టెన్స్. ఇప్పుడు మార్కెట్ నేనేమనుకుంటున్నా అంటే, ఇది నా థింకింగ్ అండి, ఇది కంప్లీట్గా ఇలానే జరుగుతుందని నేను అనట్లేదు, నేనేం అష్యూర్ ఇవ్వట్లేదు. నా అంచనా ప్రకారం మార్కెట్ ఇక్కడ నుంచి రివర్స్ అవుతుందేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎలాగో మార్కెట్ ఫార్మాస్యూటికల్ మీద ట్రంప్ ఇంకా తర్వాత ఏం కామెంట్ చేయలేదు. ఇప్పుడు అతను చేసింది ఎప్పుడు ఫ్రైడే రోజు, సాటర్డే ఏం చేయలేదు, సండే ఏం చేయలేదు ఇంకా దాని రిలేటెడ్గా. సో మార్కెట్ రేపు ఏమన్నా గ్యాప్ పై ఇట్లా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. ఇంకా పడిపోతే మనకు లో ఏముందండి, ఇది 24,400 ఉందండి. ఒకవేళ నేను చెప్పిన 500 ఒకవేళ క్రాస్ అయితే ఇంకొక సపోర్ట్ 24,400 ఉంది. ఇది కూడా స్ట్రాంగ్ సపోర్ట్గానే ఉంది, ఎందుకంటే ఇంత మూవ్ ఇచ్చింది చూడండి. 24,400 నుంచి 25,400 అంటే ఆల్మోస్ట్ 2,000 పాయింట్స్ అండి. 2,000 పాయింట్స్ ర్యాలీ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఏమో 1,000 పాయింట్స్ ర్యాలీ ఇస్తే ఇక్కడ నుంచి 2,000 అంటే ఇది కూడా ఒక సపోర్ట్ 24,400. ఏమవుతుందో చూద్దాం మనం. ఈ ఎఫ్ఐఎస్ అయితే మళ్ళీ ఇంకా సెల్లింగ్ చేశారండి. 5,688, డిఐఎస్ బయింగ్ 5,843. సో ఇది ఓవర్సోల్లో ఉంది కాబట్టి ఒక చిన్న గ్రీన్ క్యాండిల్ అయితే ఇక్కడ పడే ఛాన్సెస్ అయితే ఉన్నాయండి, పడాలండి. లేదంటే మాత్రం కష్టమేనండి మార్కెట్కి. ఈ ట్రంప్ ఉన్న రోజులు ఇది తప్పేలా లేదండి, రావడం ఏదో ఒక కామెంట్ చేయడం, మార్కెట్ని పడిపోయేలా చేయడం. ఇతడి ఉద్దేశం అంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను బంగారం విషయంలో. వీళ్ళకున్న 5 ట్రిలియన్ ఏదైతే అప్పు ఉందో దాన్ని తీర్చుకోవాలంటే బంగారాన్ని పెంచాలండి. వీళ్ళు అంతకుముందు కూడా 1933లో కూడా ఇదే విధంగా వాళ్ళ ప్రజల నుంచి బంగారాన్ని మొత్తం అందరి దగ్గర కలెక్ట్ చేసుకున్నారండి. అప్పుడు అల్టిమేటం జారీ చేశారు, మొత్తం నియంత పరిపాలనలాగా చేశారు. అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసుకొని బంగారం వాల్యూని పెంచి, అంటే జనాలకి ఇంత ఒక ఔన్స్, ఒక గ్రామ్ ధర ఇంత అని చెప్పేసి డిక్లేర్ చేసి వాళ్ళు బంగారాన్ని పెంచి ఐఎంఎఫ్ ముందర చూపించి గట్టెక్కారండి. 70లో కూడా అలానే చేశారు. ఇప్పుడు కూడా సేమ్ అదే రిపీట్ చేస్తున్నారండి. నా అంచనా నిజమైతే బంగారం ఒక 2 lakhs వరకు, 2 lakhs కంటే ఎక్కువనే వెళ్తుందండి. ట్రంప్ వెళ్ళిపోయే లోపు వరకు అయితే బీభత్సంగా పెరుగుతూనే ఉంటుందండి బంగారం మాత్రం తగ్గేలా కనిపిస్తలేదు. ఇది కూడా మీరు సీరియస్గా తీసుకొని బంగారం
కొనకండి బోల్డ్గా. నా అభిప్రాయం చెప్తున్నాను అంతే వీడియోలో. మీరు ఇంకా ఓన్గా అనాలిసిస్ చేసుకొని మీకు తెలిసిన వాళ్ళ దగ్గర ఇంకెవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళ అభిప్రాయం తీసుకొని ఏమైనా కొంటే కొనండి, కానీ నేను అన్నాను కదా అని చెప్పి బోల్డ్గా కొనకండి. నా అభిప్రాయాన్ని మీకు చెప్తున్నాను. నా అభిప్రాయం ప్రకారం అయితే గోల్డ్ అయితే 2 lakhs చేంజ్ వరకు వెళ్తుందండి. 2 lakhs కన్నా వెళ్తుందండి. ట్రంప్ ఇంకొక 3 years ఉంటాడు. 3 years వరకు బంగారాన్ని పడిపోనియట. ఈ విధంగానే మార్కెట్ని కూడా పడేస్తుంటాడు. ట్రంప్ అసలు అతను పొలిటీషియన్ కాదండి, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. అందుకోసమే బిజినెస్ పరంగా ఆలోచిస్తున్నాడు. ప్రజల పరంగా అతను ఆలోచించట్లేదు. ప్రజల పరంగా ఆలోచించే వాళ్ళు పొలిటికల్ పర్సన్స్ ఉంటారు, బిజినెస్ పరంగా ఆలోచించే వాళ్ళు బిజినెస్ మ్యాన్ ఉంటాడు. అతను ఆల్రెడీ మీకు తెలిసి ఉంటాడు, WWE స్పాన్సర్ చేసింది అతనే అండి. సో ఇదైతే కొంచెం రేపైతే పెరగాలండి. రేపు మార్కెట్ పెరగకుంటే చూపాను కానీ ఫర్దర్ సపోర్ట్ 24,400, అది కూడా బ్రేక్ అయిందంటే ఫర్దర్ సపోర్ట్ 24,300. మళ్ళీ ఎక్కడికి వస్తామండి? ఆగస్టులోకి వస్తాం. మొన్న నేను టెలిగ్రామ్లో కాల్ ఇవ్వకపోవడం గల కారణం కూడా ఇదేనండి. నాకు కూడా క్లారిటీ లేదు. నా లెవెల్స్ దాటిపోయింది. అది నా లెవెల్స్లో ఉంటే, నా లెవెల్స్ బౌండరీలో ఉంటే నేను కాల్ ఇచ్చేవాడిని. నా లెవెల్స్ బౌండరీని దాటిపోయింది. అది దాటిపోతే అసలు నాకు కూడా అంత బ్లైండే అది. ఆ బ్లైండ్లో నేను మీకు ఏం కాల్స్ ఇవ్వాలి, అందుకోసం ఇవ్వలేదు. ఒకసారి చూద్దాం మార్కెట్ ఏ విధంగా పడిందా. గ్యాప్ డౌన్ అయింది, ఈ విధంగా ఉంది. మన లెవెల్ ఇక్కడ వరకే ఉండే. అసలు ఇక్కడికి ఇదంతా మన లెవెల్ కాదండి, నేను అందుకోసం ఇవ్వలేదు. ఎక్కడి నుంచి నేను ఇచ్చిన వెంటనే మళ్ళీ మార్కెట్ రివర్సల్ కావచ్చేమో అని భయం వేసింది. ఒకవేళ మీకు నేను స్టాప్ లాస్ ఇచ్చిన, స్టాప్ లాస్ ఒక్కోసారి కొన్ని ఏమవుతున్నాయంటే టెక్నికల్ గ్లిచెస్ వల్ల స్టాప్ లాస్ పట్టుకోవట్లేదండి. అంటే ఒకవేళ మనము 100 రూపీస్ దగ్గర ప్రీమియం ఉందనుకోండి, మనం 100 రూపీస్ దగ్గర ప్రీమియం కొని 90 రూపీస్ దగ్గర స్టాప్ లాస్ పెట్టిన, ఒకవేళ మార్కెట్ ఇంత వేగంగా పడుతున్నప్పుడు అది 90ని క్యాచ్ చేయకుండా 80, 70 పోయిందనుకోండి, అప్పుడు లాస్ ఎంత అవుతుందండి? మనం స్టాప్ లాస్ పెట్టేదే 750 to 1000 రూపీస్ మధ్యన. అది 1000 కాస్త 2000, 3000 ఆ విధంగా వెళ్ళిపోతుంది. ఆ భయంతో నేను మార్కెట్ ఇంత డ్రాస్టిక్గా పడిపోతుంది, చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుందన్న ఉద్దేశంతో నేను కాల్ ఇవ్వలేదండి. ఇదేనండి కాల్ ఇవ్వడం గల కారణం. నా లెవెల్లో ఉంటే నేను ఖచ్చితంగా ఇచ్చేవాడిని. ఇంకా చెప్పడానికి ఏముందండి, ఏం లేదు. ఈ ట్రంప్ ఉన్న రోజులు ఇది భరించాలి. మార్కెట్ కూడా ఇంకొన్ని రోజులకు అలవాటు అయిపోయి ఏమన్నా ట్రంప్ మాటల్ని పెడచెవున పెడితే మార్కెట్ పెరుగుతుందండి, లేకపోతే లేదు. ఇప్పుడు మార్కెట్కి కావాల్సింది ఒక ఏదైనా చిన్న పాజిటివ్ అండి. బిగ్ పాజిటివ్ ఏం అవసరం లేదు. ఏదైనా ఆర్బీఐ తరఫు నుంచి కానీ, లేకపోతే ఇంకా వేరే ఫెడ్ తరఫు నుంచి కానీ ఏదైనా చిన్న పాజిటివ్ న్యూస్ వస్తే మార్కెట్ మళ్ళీ ఒక లెవెల్ ఎగురుతుందండి. చెప్పండి కదండి, ఒకవేళ ట్రంప్ కనుక అధికారంలో లేకపోయి ఉంటే ఖచ్చితంగా మనది ఇప్పుడు 27 వరకు ఉండేదండి. 27,000 ఉండేది మన మార్కెట్. నిఫ్టీ 50 27,000 దగ్గర ఉండేది. ఇంకా ఇక్కడే ఉంది అంటే అంతా ట్రంప్ మార్చామండి. పిచ్చోడు అయిపోయాను ట్రంప్. ఈ పిచ్చోడితోటి ఇంకా మనం 3 years జర్నీ చేయాలి. ఏమవుతుందో ఏమో చూద్దాం ఫ్యూచర్. ఓకేనండి, టెలిగ్రామ్లో ఎవరైనా ఇంకా జాయిన్ కాకపోతే జాయిన్ అవ్వండి. నేను ఇలాంటి కాల్స్ ఇస్తుంటాను, మీకు ఏమన్నా అప్డేట్స్ ఉన్నా కూడా పెడుతుంటాను. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ పెడతాను. దాని ద్వారా మీరు ఈ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు, కాల్స్ తీసుకోవచ్చు. ఓకేనా అండి, నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. సరేనండి, ఇంతేనండి. మరో వీడియోతో నేను మళ్ళీ రేపు కలుస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.